హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టి. ఈరోజు నేను మీకు తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి సంబంధించిన సమాచారంతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి మనం డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశించడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇంకా దాని గురించి చూద్దాం ఒకసారి. తెలంగాణలో వివిధ గురుకులాలు సంస్థలచే నడపబడుచున్న మొత్తం 5వ తరగతికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలంగాణ స్టేట్ సిలబస్లో ప్రవేశాలు స్టార్ట్ అయినాయండి. దీనికి ప్రవేశ పరీక్ష డేట్ వచ్చేసి ఫిబ్రవరి 11th 2024 జరగబోతుంది. పొద్దున 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటలు ఉంటుంది. అది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండబోతుంది. అయితే దీనికి అర్హత వచ్చేసి వయస్సు ఓసీ మరియు బీసీ పిల్లలకి 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్ట్ 31 లోపల పుట్టి ఉండాలండి. అంటే 9 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పిల్లలకి 13 సంవత్సరాలు, 9 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల లోపల ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఆదాయం అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి రూరల్ వాళ్ళకి, అంటే విలేజెస్ వాళ్ళకి 1,50,000, అలాగే సిటీలో ఉన్న వారికి 2,00,000 రూపాయలు మించి ఉండకూడదు. ఇంకపోతే 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి అంటే 4th క్లాస్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చిన్న విద్యార్థులు కానీ పెద్ద విద్యార్థులు కానీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే వీల్లేదు. దీనికి ధృవీకరణ చేసుకోవడానికి బోనఫైడ్ సర్టిఫికేట్, మీ స్కూల్లో ప్రస్తుతానికి మీరు 4th క్లాస్ చదువుతున్నట్టుగా మీరు బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే మీరు కంపల్సరీగా మీరు అప్లికేషన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇంకపోతే ప్రవేశ పరీక్ష వచ్చేసి మనకి ఇది తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, తర్వాత 4th క్లాస్ రేంజ్లో మనకి దీంట్లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. మొత్తం ఇది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుందండి. ఇది మొత్తం మనకి 100 మార్క్స్ ఉంటాయి. దీన్ని మనము ఓఎంఆర్ షీట్లో దీన్ని జవాబులు గుర్తించి రాయాల్సి ఉంటుంది. ఇంకపోతే పరీక్షా కేంద్రాలు వచ్చేసి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అన్నిట్లో ఉందండి. ఇంకా ప్రవేశానికి సంబంధించిన ఎంపిక విధానం ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి మెరిట్ రావాలి. దీంతోపాటు రిజర్వేషన్ కూడా ఉంటుంది. స్థానికత అంటే మీ రెసిడెన్షియల్ కూడా మీకు దీంట్లో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించబోతుంది. దీంతోపాటు ప్రత్యేక కేటగిరీ అంటే మైనారిటీలు, అనాథ పిల్లలు, తర్వాత సైనికుల పిల్లలు, అలాగే తర్వాత ఆర్ఫన్స్, వీళ్ళకందరికీ ముందు వరుసలో వీళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా దివ్యాంగులు, వీళ్ళకు కూడా కోటాలో మంచి ప్లేసే ఉండబోతుంది. తర్వాత ఏజెన్సీ విద్యార్థులకు కూడా వీళ్ళందరికీ ముందు వరుసలో ఉంటాయండి. దీని తర్వాత మిగిలిన పిల్లల్ని అయితే చూస్తారు. ఇంకా దరఖాస్తు విధానానికి ఏమేం కావాలి అనుకుంటే, ఒక ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి పిల్లోడిది, అలాగే స్కూల్ నుంచి 4th క్లాస్కి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. దీంతోపాటు ఒక మొబైల్ నెంబర్ ఉండాలి పేరెంట్స్ది. ఆ మొబైల్ నెంబర్ని మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే మీకు దాని నుంచే మీకు రిఫరెన్స్ ఐడీలు కానీ, ఈమెయిల్ కానీ, ఓటీపీలు కానీ అన్నీ కూడా మీకు దానికే వస్తాయి. కాబట్టి తర్వాత మీరు ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఎగ్జామ్కి 10 days ముందర మీకైతే హాల్ టికెట్స్ అయితే మీకు ఆన్లైన్లో వస్తాయండి. తర్వాత డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 6th అండి. January 6th ఇస్ ద లాస్ట్ డేట్ అండి. ఈ లోపలని మీరు వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఇంకపోతే దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక పాస్పోర్ట్ ఫోటో ఉండాలి. ఫోటో కిందనే సిగ్నేచర్ రావాలి. తర్వాత నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే తర్వాత దీంట్లో ఎటువంటి మార్పులు గట్రా అయితే దీనిలో చేయడానికి వీలు పడదు. సో ఇంకొకటి ఏంటంటే మనం ఎంట్రన్స్ రాసాం కదా,
మనకే సీటొచ్చేస్తది అన్నట్టుగా ఏం లేదండి. దీంట్లో చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. అవన్నీ పాస్ అవుతేనే మనకి సీటొస్తుంది దీంట్లో. సో, ఇవి కొన్ని చిన్నగా ఉన్నాయి దీంట్లో. సో, వీలైనంత త్వరగా ఏంటంటే మంచి మెరిట్ రావడానికి ట్రై చేయండి. రెండో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో గూడా మీరు ఫోన్‌లో అయితే అప్లై చేయమాకండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్‌లు కానీ, ఆన్‌లైన్ సెంటర్స్ కానీ, లేదా ఈ సేవా సెంటర్స్ గానీ, లేదా నెట్ సెంటర్స్‌కెళ్ళి అప్లై చేయండి. అంతేగాని మీరు ఫోన్‌లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయొద్దండి. సో, ఇదొక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి. సో, ఫ్రెండ్స్ ఇది తెలంగాణ గురుకులానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలివి. సో, మనకి ఎక్కువ రోజులు లేదు కాబట్టి వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోగలిగితే ఓకే. లేదనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నేను మీకైతే అప్లై చేసి పెట్టగలను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దీని ఫీజ్ వచ్చేసి రూ. 100 అంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఫీజ్ వచ్చేసి రూ. 100. సో, అది ఫ్రెండ్స్. సో, వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.